నమస్తే వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్। ఈ రోజు వార్తలతో మీ ముందున్నది తేజస్విని। ముందుగా ముఖ్యాంశాలు। ఈవీఎంలపై మాజీ సీఎం జగన్ చేసిన ట్వీట్ పై స్పందించిన ఎంపీ కేసినేని చిన్ని, ప్రజలే బుద్ధి చెప్పినా ఈవీఎంలపై రాద్ధాంతం చేస్తున్నారని ఫైర్। తిరుపతి రుయా ప్రభుత్వాసుపత్రిలో ఆకస్మిక తనిఖీలు, వైద్య శాఖను వైసీపీ నిర్వీర్యం చేస్తుందని ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ ఆరోపణ। వాలంటీర్ల చేతే పెన్షన్లు పంపిణీ చేస్తామన్న మంత్రి బాల వీరాంజనేయ స్వామి, 1వ తేదీ నాడే ఇంటింటికి అందజేస్తామని స్పష్టం। వైభవంగా ప్రసన్న వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు, శేషవాహనంపై భక్తులకు స్వామి దర్శనం। మాజీ సీఎం జగన్ ఈవీఎంలపై చేసిన ట్వీట్ పై విజయవాడ టీడీపీ ఎంపీ కేసినేని చిన్ని ఫైర్ అయ్యారు। ప్రజలు తగిన బుద్ధి చెప్పినా జగన్ ఇంకా మారలేదని, ఇప్పుడు ఈవీఎంల పేరు చెప్పి రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు। ఈ సందర్భంగా మంగళవారం విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, గత ఎన్నికల్లో ఇదే ఈవీఎంలు అద్భుతమని చెప్పలేదా అని ప్రశ్నించారు। ఇప్పుడు ఓటమితో తప్పులు ఒప్పుకోలేక జగన్ ఈవీఎంలపై నెపం వేస్తున్నారని దుయ్యబట్టారు। బటన్ నొక్కగానే ఏ గుర్తు అనేది స్పష్టంగా కనిపించిందని, ప్రజలంతా జగన్ పాలన వద్దని తగిన గుణపాఠం చెప్పారని కేసినేని చిన్ని అన్నారు। భ్రమలు వీడి ప్యాలెస్ నుంచి బయటికి రావాలన్నారు। ప్రజా జీవితంలోకి వస్తే ఇప్పుడైనా వాస్తవాలు తెలుస్తాయన్నారు। ఇవాళ ఉదయం లేవగానే ఒక వింత ట్వీట్ మన మాజీ ముఖ్యమంత్రి వాళ్ళు చూసిన ట్వీట్ చేశారు। ఇవాళ ఆయనకి న్యాయం గుర్తొచ్చింది, ప్రజాస్వామ్యం గుర్తొచ్చింది। ఆయన ఆ ట్వీట్లో న్యాయం ప్రజలకి కలగాలి, న్యాయం కలిగే విధంగా ఆలోచనలు ఉండాలి। అబ్బా ఎంత గొప్పగా చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు। ఇన్ని రోజులు ప్రజలకు న్యాయం గురించి కానీ, ప్రజలకు న్యాయం చేయాలని కానీ ఏ రోజు మీకు ఒక్క కోసాన్ని కూడా లేని వ్యక్తివి నువ్వు ఇవాళ ఈవీఎంల గురించి మాట్లాడుతున్నావు। నీకు గుర్తుందో లేదో 2019లో ఈవీఎంల గురించి నువ్వు ఒక స్టేట్మెంట్ ఇచ్చావు, బ్రహ్మాండంగా పనిచేస్తున్నాయి వీవీప్యాట్లు అని 2019లో వీరు చెప్పిన ఒక వీడియో। ఇవాళ వచ్చి ఏం చెప్తారు, ఈయన వీవీప్యాట్లు నమ్మకం లేదన్నట్టు చెప్తున్నారు। బాబు జగన్ను 80% కాదు 86% మంది ప్రజలు వాళ్ళు మాకు ఓటేశారు। ఎక్కడా ఏ ప్రజలు కంప్లైంట్ ఇవ్వలేదు కాబట్టి వాళ్ళందరూ న్యాయం జరిగిందని కోరుకుంటున్నారు। నువ్వు భ్రమల్లో జీవిస్తున్నావు। నీ యొక్క ప్యాలెస్లోంచి బయటకు వచ్చి ప్రజా జీవితంలో ఏం జరుగుతుందో తెలుసుకో। ఇకనైనా నువ్వు బయటకు వచ్చి ప్రజా జీవితంలో ఏం జరుగుతుందో తెలుసుకోకపోతే నువ్వు ప్రజా జీవితంలో కూడా మిగలవు। నీ పార్టీ కానీ నువ్వు కానీ మీ నాయకులు కానీ మిగలరు। నువ్వు ఇవాళ మాట్లాడుతున్నావు, మరి ఆ రోజు 2019లో న్యాయం జరిగింది ప్రజలకు అంటున్నావు। ఇవాళ మరి ప్రజలందరూ కోరుకుంటున్నారు బ్రహ్మాండమైన న్యాయం జరిగిందని। నీకు శాస్తి చేశారు। నువ్వు ప్రజా జీవితంలో ఏం జరుగుతుందో నీకు తెలియదు కాబట్టే ఇవాళ ప్రజలందరూ నిన్ను తగిన బుద్ధి చెప్పి ప్రతిపక్ష హోదా కూడా లేని విధంగా నీకు బుద్ధి చెప్పారు। ఆ 11 సీట్లలో కూడా నిజంగా నీ యొక్క వైజాగ్ ప్యాలెస్ విషయాలు బయటకు వస్తే ఆ 11 సీట్లు కూడా మిగిలేవి కాదు। ఇవాళ ఎంత విలాసవంతమైన జీవితం గడుపుతున్నావు నువ్వు। ప్రజాధనాన్ని దోచుకుని ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తా ఒక ప్యాలెస్ కడతావా? అది కూడా 500 కోట్ల రూపాయలతో ప్యాలెస్ కట్టి ఒక బాత్రూమ్ ఖరీదే 5 కోట్ల। ఇది నీ సామ్రాజ్యమో లేకపోతే నీ రాజ్యమో అనుకుంటున్నావా? ఇంత విధంగా దుర్వినియోగం చేస్తున్నావు। ఎక్కడైతే ప్రజాధనం దుర్వినియోగం అయిందో వీళ్ళందరి దగ్గర నుంచి వీళ్ళ సొంత డబ్బులతో ఇది కక్కిచ్చే విధంగా చట్టాలు చేయాలని కోరుకుంటున్నాం। మరొకసారి ఇటువంటి వ్యక్తులు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయని విధంగా మీరు కృషి చేయాలని మా చంద్రబాబు నాయుడు గారిని మా కూటమి నాయకులందరినీ కోరుకుంటున్నాం। నువ్వు ఇప్పటికైనా కళ్ళు తెరిచి ప్రజా జీవితంలోకి వస్తే ఆ 11 మంది ఎమ్మెల్యేలో లేకపోతే ఆ పార్టీయో అంతవరకు నీకు మిగులుద్ది। లేకపోతే నీకు ఇంకో 3 నెలల్లో నీ పార్టీ నీ ఎమ్మెల్యేలు కూడా నీకు మిగలరని ఘంటాపదంగా చెబుతున్నాను। నీ బ్రతుకే ఒక ప్రజా జీవితాల్లో మోసం చేయటం, ప్రజల యొక్క సొమ్ము దోచుకుంటాం, వీటి అన్నిటినీ కక్కిస్తుంది మా ప్రభుత్వం। నువ్వు చేసిన దుర్మార్గాలు నీ ప్రభుత్వంలో కొంతమంది అధికార దుర్వినియోగం చేసిన విషయాలు, కొంతమంది మంత్రులు అధికార దుర్వినియోగం చేసి ప్రజాధనాన్ని లూటీ చేసిన విధానం, అంతేకాకుండా ఎన్నో అక్రమంగా ఆక్యుపై చేసిన సైట్లు అన్నిటినీ కూడా మా ప్రభుత్వం బయట తీస్తుంది। నువ్వు ఈవీఎంల గురించి ఏం మాట్లాడావో నువ్వు ఒక్కసారి తెలిసి నీ వీడియో చూసుకో, దాని ప్రకారం నువ్వు సమాధానం చెప్పాలని గట్టిగా కోరుకుంటా। నీకు త్వరలో జైలు జీవితం రాబోతుంది।
ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ తిరుపతిలోని రుయా ప్రభుత్వ ఆసుపత్రిలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. అక్కడ ఓపీ విభాగంతో పాటు ఇన్పేషెంట్ విభాగాన్ని పరిశీలించారు. మంత్రి సత్యకుమార్ పేషెంట్లను కలిసి వారికి అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. మెడిసిన్ ఎలా ఇస్తున్నారో స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి సత్యకుమార్ మాట్లాడుతూ వైద్య ఆరోగ్య శాఖను మాజీ సీఎం జగన్ అనారోగ్య శాఖగా మార్చారని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వంలో వైద్య ఆరోగ్య శాఖలో అవినీతికి పాల్పడ్డ ఏ ఒక్కరిని వదిలిపెట్టే లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ కు అవసరమైన సహకారాన్ని అందిస్తుందని, ప్రభుత్వ ఆసుపత్రుల ప్రక్షాళన దిశగా చర్యలు చేపడతామని అన్నారు. ముఖ్యంగా రోగులు చాలా దూర ప్రాంతాల నుంచి వస్తారు. రూయా ఒక ప్రతిష్టాత్మక వైద్యశాల ఆసుపత్రి. సో రాయలసీమ ప్రాంత వాసులంతా ప్రధానంగా దీని మీద ఆధారపడి ఉంటారు. కాబట్టి ఆ విషయాలు తెలుసుకోవడం కోసం వచ్చాం. కొన్ని కంప్లైంట్లు వచ్చాయి. కొంతమంది వసతులు బాగున్న విషయం కూడా కొంతమంది చెప్పడం జరిగింది. అదేవిధంగా భోజన వ్యవస్థ వీటి మీద కూడా కొన్ని మాట్లాడడం జరిగింది. అన్ని విషయాలని ఒకసారి చూసిన తర్వాత లోతుగా పరిశీలించిన తర్వాత ఇది విధంగా ఈ విషయాలు, ఎందుకంటే దీనిలో బడ్జెట్కి సంబంధించిన విషయాలు ఉన్నాయి, మౌలిక సదుపాయాలు మెడికల్ ఎక్విప్మెంట్ ఎంత లోపల మనం చేయగలం అనే విషయాన్ని, ఎందుకంటే ప్రభుత్వ దీనిలలో ఈ రోజు అనుకుంటే రేపు పొద్దున జరిగే పరిస్థితి ఉండదు. కాబట్టి ఇక్కడ అయిన తర్వాత ఒక అంచనాకు వచ్చిన తర్వాత మళ్ళీ సంబంధిత అధికారులు విజయవాడలో కూర్చోవడం జరుగుతుంది. ఇటు తిరుపతికి ఉన్న ప్రాశస్త్యం దృష్ట్యా తిరుపతికి, ఎందుకంటే అనేక ప్రాంతాల నుంచి, ముఖ్యంగా దేశం నుంచి ప్రపంచ ప్రాంతాల నుంచి కూడా వస్తుంటారు. వాళ్ళు ఎక్కువ మంది పేదలు ఉంటారు. కాబట్టి ఈ వచ్చిన సందర్భంగా తిరుపతి మెట్లు ఎక్కుతున్న సందర్భం కానీ ఇది కానీ ఇబ్బందులు పడే అవకాశం ఉంది. దానికి అనుగుణంగా ఇక్కడ కూడా వైద్య వసతులు ఉండాల్సిన అవసరం ఉంది. తిరుపతి రాబోయే రోజుల్లో తిరుపతి రూయా ఆసుపత్రి అంటే ఒక ప్రతిష్టాత్మక, దీనికి ఏ రకంగా పేరుందో ఆ పేరు నిలబెట్టేలాగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. ఆరోగ్యశ్రీకి సంబంధించిన విషయాలు కూడా, ఎందుకంటే ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీకి సంబంధించి కేవలం 25% మాత్రమే ప్రభుత్వ ఆసుపత్రికి వస్తారు. మిగతా 75% ప్రైవేట్ ఆసుపత్రులు వెళ్తారు. గత 5 సంవత్సరాలు మనం చూస్తే అనేక చోట్ల పుట్టగొడుగుల్లాగా ప్రైవేట్ ఆసుపత్రులు పుట్టుకొచ్చాయి. ఏ రోగానికి ఏ మందులు ఇస్తున్నారో మీరు ప్రొసీజర్స్ని పెంచామని చెప్తున్నారు. కానీ కొన్ని ప్రైవేట్ ఆసుపత్రులకు లబ్ధి చేకూర్చడం కోసమే ఆ ప్రైవేటు ఆసుపత్రుల యజమానులు ఎవరనే విషయాన్ని కూడా చూడడం జరుగుతోంది. గత 5 సంవత్సరాలు ముఖ్యంగా ఈ ప్రైవేట్ ఆసుపత్రుల్లో అత్యధిక పేషెంట్లు కొన్ని హాస్పిటల్కి మాత్రమే వెళ్ళారు. వాటి మీద కూడా ఆడిట్ చేయడం జరుగుతుంది. ఆడిట్ చేసిన తర్వాత తదనుగుణంగా ఎక్కడన్నా పొరపాట్లు జరిగినా, తప్పులు జరిగినా ఖచ్చితంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అటువంటి పేరు మార్పుల మీద ప్రభుత్వం దృష్టి పెట్టలేదు. ప్రజలకు అండగా నిలబడడం కోసం ప్రభుత్వం మీద ప్రధానంగా ఇప్పుడు ఉన్నది ఏంటంటే మెరుగైన వైద్యం అందించడం, ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాలు గ్రామీణ ప్రాంతాల నుంచి రాజధాని వరకు కూడా ఈ వరుస క్రమంలో అన్ని చోట్ల ప్రధానంగా ఈ మెరుగైన వైద్యం అందించే వాటి మీద ప్రధానంగా దృష్టి ఉంది. కానీ పేర్లు మార్చే సంస్కృతి ఇంకా మాకు లేదు. కాబట్టి ఆ విషయాల గురించి, ఇక్కడ గుండె సంబంధిత వ్యాధుల గురించి ఎక్కువ మంది వస్తుంటారు, పూర్తిగా రాయలసీమ ప్రాంతం నుంచి వస్తుంటారు. అయితే ఆల్టర్నేట్ డే మాత్రమే డాక్టర్ అందుబాటులో ఉంటున్నారనే విషయాలు చెప్పడం జరిగింది. ఎందుకంటే కార్డియాలజీ ఇట్లాంటి సూపర్ స్పెషాలిటీ విభాగానికి సంబంధించిన డాక్టర్లు చాలా చోట్ల అందుబాటులో కూడా లేరు అనే విషయం కూడా తెలుసు. దాని గురించి నియామకాల గురించి కానీ వీటి గురించి ఇప్పుడు అందుబాటులో ఉన్న డాక్టర్లు ఏంటి, వాళ్ళు ఎన్ని గంటల సమయం ఇస్తున్నారు అనే విషయం మీద కూడా ఒకసారి కూర్చుంటే కానీ ఈ విషయాల మీద ఒక అవగాహన కలగదు. అవగాహన తర్వాత దీని మీద ఖచ్చితంగా స్పందిస్తారు. ఎంపీ వేమిరెడ్డి మంత్రి నారాయణతో కలిసి దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామ్ నారాయణ రెడ్డి నెల్లూరు నగరంలోని తల్పగిరి రంగనాథ స్వామిని దర్శించుకున్నారు. అనంతరం ఆనం మీడియాతో మాట్లాడుతూ ఆలయంలో దాదాపు 100 ఏళ్ల చరిత్ర ఉన్న అద్దాల మండపాన్ని తీర్చిదిద్దే విషయమై మంత్రి నారాయణతో చర్చించామన్నారు. ఆగిపోయిన అన్ని అభివృద్ధి పనులను పూర్తి చేస్తామన్నారు. వేమిరెడ్డి మంత్రి నారాయణ సూచనలు తీసుకుంటామన్నారు. నెల్లూరు నగరంలో వెలసి ఉన్నటువంటి శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి ఆలయం స్వామివారి అమ్మవారి దర్శనం చేసుకోవడానికి ఈరోజు పెద్దలు రాష్ట్ర మంత్రివర్యులు అయిన శ్రీ పొంగూరు నారాయణ గారితో కలిసి పార్లమెంటు సభ్యులు గౌరవనీయులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారితో కలిసి ఈరోజు ఆలయాన్ని సందర్శించడం జరుగుతుంది. ఆలయంలో ప్రధానంగా దర్శనాలు పూర్తి అయిన తర్వాత ముఖ్యంగా మంత్రి గారికి మా శాఖ నుంచి విన్నవించింది అద్దాల మండపం గురించి చెప్పడం జరిగింది. 3 సంవత్సరాల్లో 100 సంవత్సరాలు పూర్తయ్యే దశకి వస్తుంది. కాబట్టి దాని పునర్నిర్మాణం పూర్తి స్థాయిలో ఆ యొక్క పూర్వపు వైభవాన్ని అద్దాల మండపానికి తీసుకురావాలనేటువంటిది ఇవాళ సంకల్పం చెప్పడం జరిగింది. మంత్రి గారు నారాయణ గారు ఆదేశాలు కూడా ఇచ్చారు. ఈ ఆలయానికి సంబంధించి పడమటి ద్వారం ఉంది, మహద్వారం. ఆ యొక్క ద్వారము అక్కడ ఘాట్ ఉంది. ఆ ఘాట్ కూడా కొత్త గతంలోనే పనులు చేయడం జరిగింది. కానీ మధ్యలో ఆగిపోయినాయి. కాబట్టి ఒకసారి మంత్రి గారు స్వయంగా మన పార్లమెంట్ సభ్యులు ప్రభాకర్ రెడ్డి గారు
అందరం కలిసి దాన్ని చూశాక ఒక నిర్ణయం తీసుకొని దేవాదాయ శాఖకు మున్సిపల్ మంత్రిగా శ్రీ పొంగూరు నారాయణ గారు వారు ఆదేశాలు ఇస్తారు. ఆ ఆదేశాల ప్రకారం ఏమి చేయాలో దాని ప్రకారం స్థపతులతోటి వాస్తుశాస్త్రజ్ఞులతోటి దేవాదాయ శాఖ అధికారులతోటి మాట్లాడి కావలసినటువంటి అన్ని ఏర్పాట్లు రాబోయేటువంటి కొద్ది రోజుల్లోనే పనులు ప్రారంభించి పూర్తి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ శ్రీ నారాయణ గారు కానీ ప్రభాకర్ రెడ్డి గారు కానీ ఈ తల్పగిరి రంగనాథ స్వామి ఆలయ వేడుకల్లో ఈరోజు వారు రావడం చాలా శుభదినం. మంచి శుభముహూర్తాన వారు తిరిగి పదవుల్లోకి వచ్చి స్వామివారిని సేవించుకుంటూ అమ్మవారి ఆశీస్సులు తీసుకుంటూ వారు ఇక్కడ చేసేటువంటి అనేక సూచనలను దేవాదాయ శాఖ పూర్తిగా పాటిస్తుందని చెప్పి తెలియజేస్తూ ఆనం రామనాయుడు గారితోనూ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎంపీ గారితోనూ ఈరోజు తల్పగిరి రంగనాథ స్వామిని దర్శించుకోవడం జరిగింది. ఈ రాష్ట్ర ప్రజలు, నెల్లూరు ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని, సకల ఐశ్వర్యాలతో ఉండాలని కోరుకోవడం జరిగింది. అద్దాల మేడని దాదాపు 98 సంవత్సరాల క్రితం కట్టిన అద్దాల మేడని చెప్పారు. దాన్ని యాక్చువల్గా విజిట్ చేయడం జరిగింది. అక్కడ కొన్ని అద్దాలు బయలుపోయింటే మంత్రివర్య రామనారాయణ గారు వెంటనే ఆదేశించారు ఆ అద్దాలని రీప్లేస్ చేయమని. దాని లోపల యాక్చువల్ పెయింటింగ్స్ వాటిలో కొంత సరిగా లేకుంటే అవి మళ్ళా రెక్టిఫై చేసేటట్టుగా ఎవరైతే అవి చేయగలరో అటువంటి వాళ్ళని యాక్చువల్గా సౌత్ ఇండియాలో కొన్ని టెంపుల్స్లో చేయగలిగిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళని ఐడెంటిఫై చేయండి, నేను మళ్ళీ మాట్లాడుతానని అధికారులకి ఆదేశించారు. సౌత్ కోస్ట్ రైల్వే డివిజన్ ఏర్పాటు త్వరగా పూర్తి చేయాలని సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్ విజయవాడ డివిజన్ జనరల్ సెక్రటరీ శంకర్రావు విజ్ఞప్తి చేశారు. తిరుపతి జిల్లా గూడూరులోని రైల్వే జంక్షన్లో మీడియా సమావేశంలో శంకర్రావు మాట్లాడుతూ ముందుగా నూతనంగా ఏర్పడిన ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్ర రాష్ట్రం చాలా రంగాల్లో వెనుకబడి ఉందని, ఉద్యోగుల నియామకం దేశవ్యాప్తంగా ఒకే విధంగా జరుగుతుందని, ఆ విధానం కాకుండా రాష్ట్రాల వారీగా క్లాస్ 4 ఉద్యోగాలు స్థానికులకు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరారు. కొత్త రైళ్లను మంజూరు చేయాలని, విజయవాడ కేంద్రంగా ప్రధాన నగరాలకు వందే భారత్ రైళ్లను వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ప్రధానమంత్రిగా ఎన్నికైన నరేంద్ర మోడీ గారికి, అలాగే రాష్ట్రంలో చరిత్ర సృష్టించిన చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, బీజేపీ భువనేశ్వర్ గారికి కార్మిక వర్గం తరఫున మేము ఆహ్వానం పలుకుతూ ముఖ్యంగా కొన్ని ముఖ్యమైన సమస్యల మీద వారు దృష్టి సారించవలసిందిగా కోరుతున్నాం. మెయిన్గా అసంఘటిత రంగంలో ఉన్న కార్మికులకు కనీస వేతనాలు రావటం లేదు. మరి అంతకుముందు ప్రభుత్వం, ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఈ మినిమం వేజ్ బోర్డుని నిర్వీర్యం చేసి బోర్డు లేకుండా చేసింది. వెంటనే రాష్ట్రంలో ఉన్న అసంఘటిత రంగ కార్మికుల యొక్క ప్రయోజనాల కోసం ఈ యొక్క మినిమం వేజ్ బోర్డుని పునరుద్ధరించవలసిందిగా కోరుతున్నాం. రెండోది, ఆంధ్రప్రదేశ్లో ఉన్న కార్మిక వర్గం యొక్క స్థితిగతులు మార్చడం కోసమై 4 నెలలకు ఒకసారి చీఫ్ మినిస్టర్ గారు సమావేశపరిస్తే, కార్మిక నాయకులతో సమావేశం జరిపితే వారికి వాస్తవిక విషయాలు తెలుస్తాయి. కాబట్టి దాన్ని కూడా చేయాలని మేము కోరుతున్నాం. కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. విశాఖపట్నంలో భవనాలు కట్టాలి, ల్యాండ్ ఇవ్వలేదని నెపంతో దాన్ని వాయిదా వేస్తున్నారు. దేశంలో అనేక కొత్త జోన్లు ప్రవేశపెట్టడం జరిగింది. ఇంతవరకు భవనాల కోసం ఏ జోను కూడా ఆగలేదు. జోన్ ఇమ్మీడియట్గా ఇంప్లిమెంట్ చేసి ఉన్న భవనాల్లోనే జోన్ని ఇంప్లిమెంట్ చేయాలి. ఆ తర్వాత భవనాలు కట్టుకోవచ్చు. సికింద్రాబాద్ జోన్ వచ్చినప్పుడు కూడా 3 సంవత్సరాల తర్వాత భవనాలు కట్టడం జరిగింది. 11 జోన్లు 16 జోన్లు అయినప్పుడు కూడా భవనాలు కట్టకుండానే మరి జోన్ ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఆ నెపంతో మరి సౌత్ కోస్ట్ రైల్వే ఆలోచన చేయడం అనేది మరి మంచి పద్ధతి కాదు. ఇప్పటికైనా మరి చీఫ్ మినిస్టర్ గారు అయిన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు చొరవ తీసుకుని ప్రధానమంత్రితో మాట్లాడి, రైల్వే మంత్రితో మాట్లాడి జోన్ వచ్చే విధంగా చేయాలి. ఈ రిక్రూట్మెంట్ అనేది ఈరోజు దేశవ్యాప్తంగా జరుగుతుంది. అలా కాకుండా క్లాస్ 4 ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో అవి రాష్ట్రంలో ఉన్న వాళ్ళకి ఇచ్చే విధంగా
అవసరమైతే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేసి ఏ రాష్ట్రంలో ఉద్యోగాలు ఆ రాష్ట్రంలో వాళ్ళకు వచ్చేట్టు, రైల్వేలు 2-3 రాష్ట్రాలు ఉంటాయి కాబట్టి ఆ 2-3 రాష్ట్రాల వరకే పరిమితం చేసి రిక్రూట్మెంట్ చేస్తే బాగుంటుందనేది మా ఉద్దేశం. దాన్ని కూడా పరిశీలించి ప్రధానమంత్రి గారికి నివేదించాలని. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.